హాట్ టాపిక్గా మారిన సందర్భంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో భేటీ అయి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఆ భేటీలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అంటే కృష్ణా ఆ తర్వాత గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు ఇతర నీటిపారుదల వ్యవహారాల దగ్గర టెలిమెట్రీ విధానాన్ని తీసుకురావాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ టెలిమెట్రీ ఏంటంటే టెలి అంటే దూరము, మెట్రీ అంటే కొలతలకు సంబంధించినటువంటిది. అంటే ఏ రాష్ట్రం ఎంత వాటా వాడుకుంటుంది, నీళ్లను ఎంత మేరకు వాడుకుంటుంది అనే విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన నిన్న మాట్లాడుకుంటా మేము అంటే ఇరు రాష్ట్రాలు నేను చంద్రబాబు గారితో గొడవ పడాలని చాలామందికి అనిపిస్తుంది, మేము గొడవ పడాలని అనుకుంటున్నారని చెప్పి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. మీరు గొడవ ఎందుకు పడతారు సార్, మీరు అవిభక్త సీఎంలు, మీరు ఏది అట్టుకొని ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అవిభక్త కవలలాగా అవిభక్త సీఎంలుగా మీరున్నారు. మీ స్నేహం అట్లే కొనసాగించండి, మీ ప్రేమ మీ ఆప్యాయత పరస్పరం పంచుకొని ఎవరు కాదంటలేరు. కానీ కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ తెలంగాణ తన వాటాను కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మీ ఇద్దరిని సమాజం దోషులుగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ సమాజం. ఇక ఇప్పటి వరకైతే జరగలేదని చెప్తా ఉన్నారు. బనకచర్ల విషయం, బనకచర్ల కడతామని వాళ్ళు చెప్పలేదు, ఆపొద్దని మేము చెప్పలేదనే మాట చాలా చాకచక్యంగా చెప్పడం జరిగింది. దాని మీద చర్చే జరగలేదనేటువంటి మాట జరిగింది. సో మొత్తానికి ఈ కృష్ణా గోదావరి నీళ్ల పంచాయతీ అక్కడ జరిగింది. ఎజెండాలో లేని అంశాలు చర్చించడానికి వీల్లేదని చెప్పి చెప్తున్నప్పటికీ అక్కడ నిన్న వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఆధారంగా చూస్తే మొదటి ఎజెండానే బనకచెర్లగా పెట్టినట్టుగా కొన్ని పత్రికలలో అక్కడిక్కడ చూడడం జరిగింది. అయితే అది వాస్తవం కాదు అనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ కృష్ణా జలాలకు సంబంధించి ఒకవేళ బనకచెర్ల కనుక కడితే బనకచెర్ల వల్ల తెలంగాణకు అత్యంత ప్రమాదం. మా ఏపీలో మేము మిగులు జలాలు కట్టుకుంటున్నామంటే కుదరదు. అట్లా ఎవరికి ఎంత ఉందో అంతే కట్టుకోవాలి. వెదరి శ్రీరామ్ కూడా అదే చెప్పిండు కదా. కాబట్టి ఈ జలాలకు సంబంధించినటువంటి వివాదం దానిపైన ఒక కమిటీ వేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ కమిటీ ఇప్పటికే 4 కమిటీలు ఉన్నాయి. దాని మీద కృష్ణా మీద 2 కమిటీలు, గోదావరి మీద 2 కమిటీలు ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దీని మీదనే ఉంది, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు దాని మీదనే ఉంది, గోదావరి వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు దాని మీదనే ఉంది. ఇట్లా 4 కమిటీలు ఉన్నాయి. ఇది కొత్త కమిటీ అన్నట్టు. మరి ఇట్లా శ్రీశైలం గేట్లకు సంబంధించినటువంటి మార్పు ఈ కార్యక్రమానికి ఏపీ అంగీకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక లోపల వార్తలు ఏమున్నాయి ఇంకా అనేది చూద్దాం. ఇవాళ 11 గంటలకు నేను సిట్ విచారణకు హాజరయ్యేది ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు, 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులు ఐఏఎస్లకు స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం. ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాలు జరిగినట్టు. ఇదంతా డస్టు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు మరో 3 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు గంటన్నరకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, విజయానంద్ చర్చల్లో పాల్గొన్నారు. జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశాన్ని ప్రారంభించి అవసరమైన సందర్భాల్లో కలుగజేసుకున్నారు. ఎవరి వాదనలు వారు వినిపించడంతో ఆసక్తికర చర్చలు జరిగాయని చెప్పి ఈనాడులో కథనం చూడొచ్చు. ఇక ఏం వివాదాలు ఉన్నాయి, ఏం కథ అంటే నీటి వాటాలపై వాద సంవాదాలు, జల వివాదాలపై ఢిల్లీలో 2 రాష్ట్రాల సీఎంల భేటీ, మాకు కావలసిన నీళ్లు కేటాయించండి అన్న రేవంత్, భిన్నాభిప్రాయాల అంశాలపై కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు జ్ఞాపిక అందజేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ, సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు. ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు. అధికారం కోల్పోయిన దుఃఖం వారిది. అయితే వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజలు వాళ్లకు 10 ఏళ్లు అధికారం ఇచ్చినా నదీ జలాల వివాదాలను పరిష్కరించలేదు. ఈ రోజు జరిగిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో 4 అంశాలకు
పరిష్కారం లభించింది. మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎలాగైనా చెడిపోతే బాగుండు, వీళ్ళు గొడవ పడితే బాగుండు, దాంతో మాకు రాజకీయంగా లాభం జరుగుతుందని కొందరు ఎదురు చూశారని వ్యాఖ్యానించారు. వాళ్ళని ఏం చేస్తాం, చూసి జాలి పడతాం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మేము వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అయితే ఇక సాగు వృద్ధికి ధనధాన్య కృషి వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్లు అమలు అంట 36 పథకాలను ఒకటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. ఇక కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. వాటి కింద ఏటా ఖర్చు చేసే 24,000 కోట్లనే ఈ పథకాన్ని కేటాయిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ఈ పథకానికి ఎంపిక చేస్తారు. ఉత్పాదకత, సాగు విస్తీర్ణం, రుణ వినియోగం ఈ 3 తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి మిగతా జిల్లాలతో సమానంగా పైకి తీసుకురావడానికి చేయూతను అందిస్తారు. దీని కింద 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. ఇక 566 జెడ్పీటీసీలు 5,773 ఎంపీటీసీ స్థానాలు రాష్ట్రంలో 12,778 పంచాయతీలు 1,12,694 వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 2019తో పోలిస్తే తగ్గినాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గం, మండల పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గం, గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలు, ఆ మేరకు మండల ప్రజా పరిషత్తులు 5,773 ఎంపీటీసీ స్థానాలు, 12,778 గ్రామ పంచాయతీలు, వార్డులు 1,12,694 ఉన్నట్లుగా వెల్లడించింది. ఇక 2019 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, గ్రామ పంచాయతీ స్థానాలు కూడా తగ్గిపోయినాయని చెప్పి తెలుస్తా ఉంది. సో ఈ తగ్గిపోవడం అంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు తగ్గిపోవడం అంటే మున్సిపాలిటీ చేసి ఇట్లా తగ్గించేసిండ్రు. బడిని సందర్శించి విద్యార్థుల చదువు స్థాయిని పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ పాషా. జనగామ జిల్లా అభ్యాసన సామర్థ్యాల కిల్లా. దేశవ్యాప్తంగా 50 ఉత్తమ జిల్లాల్లో చోటు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కటి ప్రత్యేక కార్యక్రమాలు అమల్లోకి. జనగామ జిల్లా జాతీయ స్థాయిలో మెరిసింది. అభ్యాసన సామర్థ్యాల్లో దేశవ్యాప్తంగా 50 ఉత్తమ జిల్లాలను ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం దీనికి మాత్రమే చోటు దక్కింది. ఈ ఘనతకు ప్రధాన కారణం అక్కడి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఆయన 6 నెలల పాటు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ పర్యవేక్షించారు. మరోవైపు తరగతికి తగిన అభ్యాసన సామర్థ్యాల సాధనలో తెలంగాణ బాగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో జనగామ జిల్లా ముందు వరుసలోకి వస్తా ఉందట. రిజ్వాన్ పాషా మంచోడు, అసలు యాక్చువల్గా మంచి రెస్పాండ్ అవుతాడు, ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతాడు, పని చేసి మంచి. ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల. ఆ ముచ్చటే రాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయనేమో ఎజెండాకు రాలేదని చెప్తుండు, ఈయననే మొదటి ఎజెండా అంశమే గోదావరి బనకచర్ల వచ్చిందనేమో హరీష్ రావు చెప్తుండు. ఇప్పుడు వీళ్ళిద్దరిట్లలో ఎవరి మాట నిజం ఒకసారి పబ్లిక్ని అడుగుదాం. రైట్, మీ ఒపీనియన్ తెలియజేయండి. దాంట్లో బనకచర్ల అంశంపై ఎవరి మాట నిజం? రేవంత్ రెడ్డి మాట నిజమా, హరీష్ రావు మాట నిజమా? తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపిన భేటీలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల. అసలు బనకచర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపాలనే ముచ్చట రాదని సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బనకచర్లపై చర్చించామని, పరిష్కారం కోసం కమిటీ వేశామని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడవచ్చా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఏపీకి, చంద్రబాబుకు గురిదక్షిణ చెల్లించేందుకు కాదు. అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తే సహించేది లేదని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బరాసా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి బుధవారం హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనకచెర్లపై సమావేశం పెడితే ఢిల్లీకి వెళ్లబోమని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారు? అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటి? గోదావరి బనకచెర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పు. సిడబ్ల్యూసి, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు బనకచెర్ల ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా సమావేశం ఏర్పాటు చేసింది? కమిటీ ఏర్పాటుపై రేవంత్ సంతకం ఎందుకు పెట్టారు? మొన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదు. ఇది హరీష్ రావు వాదన. ఇక భూమిలోకి ఇంకే వర్షపు నీరు 15%. రాష్ట్రంలో 30 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన భూగర్భ జలాల వినియోగం. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవని చెప్పేసి ఎన్జీఆర్ఐ అంటుంది. వాతావరణ ఋతుపవనాల గమనంలో వచ్చిన మార్పులు ఉపరితల భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సరైన వర్షాలు లేక భూమిలోకి నీరు ఇంకకపోగా మరోవైపు మరింత ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ముఖ్యంగా వాన నీటి నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉండే తెలంగాణలోని కఠినమైన రాతి భూభాగాల ప్రాంతంలో భూగర్భ జలాల తోడివేత ముప్పు మరీ ఎక్కువగా ఉందని చెప్పి జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ గుర్తించింది. వర్షం పడితే 100% వర్షం పడితే అందులో 15% భూమిలోకి ఇనుకుతుందట, మిగతా 85% ఇనుకట్లేదట. అయితే గత 30 ఏళ్ల నుంచి భూగర్భ జలాలు లోతులకు పోతా ఉన్నాయట. చెంచల్గూడ జైలుకు మురళీధర్ రావు అవినీతి చిట్టాపై కొనసాగుతున్న దర్యాప్తు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమాలపై అనీషా దర్యాప్తు కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఆయనను అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. మురళీధర్రావు అక్రమార్జనపై కొన్ని నెలలుగా సమాచారం సేకరిస్తున్న అనీషా అధికారులు మంగళవారం కేసు నమోదు చేసి ఒకేసారి 11 ప్రాంతాల్లో ఆకస్మిక తరలింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేరున ఉన్న స్థిర చరాస్తులకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వీటి విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు వాటి వాస్తవ విలువ మదింపుపై దృష్టి సారించారు. దీనికి సంబంధించిన ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రేట్ల వివరాలు తెప్పించుకోవడంతో పాటు ఈ మధ్యలో కాలంలో ఏమేమో ట్రాన్సాక్షన్ చేసిండో అవన్నీ చూస్తున్నట. మోసపోయినా మౌనమేనా? కోట్లలో దోపిడీ జరిగినా సహకరించని సంస్థలు, నిస్సాయంగా దర్యాప్తు అధికారులు. నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నా భారీగా మోసపోయినట్లు తెలిసినా కొన్ని సంస్థలు దర్యాప్తులకు సహకరించడం లేదు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిలు తెచ్చిపెడుతుంది. మరోవైపు ఇది నేరగాళ్లు మరిన్ని దోపిడీలకు పాల్పడేందుకు ఆస్కారం ఇస్తుంది. దోపిడీ గురయ్యామని తెలిసిన నేరగాళ్లను పట్టించుకోవడానికి ఆ సంస్థలు సహకరించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసుల్లో ముందుకు వెళ్ళేదెలా? ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ కోట్ల రూపాయల్లో మోసాలకు గురైంది. ఎవరైనా ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తే వారి ఇళ్లకు వాటిని ఆ సంస్థ పంపిస్తుంటుంది. ఇలా సరుకులు డెలివరీకి ఆ కంపెనీకి మరో సంస్థతో ఒప్పందం చేసుకుంటుంది. డెలివరీ చేసే ఇళ్ల దూరాన్ని బట్టి ఆ ఖర్చును చెల్లిస్తుంటుంది. ఒకవేళ డెలివరీకి వెళ్ళిన సమయంలో కొనుగోలుదారులు అందుబాటులో లేకపోయినా మరే కారణమైన సంస్థ చెల్లించాల్సిందే. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాలు అమెరికాలో సరుకు డెలివరీకి వెళ్లకుండా వెళ్లినట్టు తప్పుడు ఆధారాలు సృష్టించారు. హైదరాబాద్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఆ సంస్థ ఉద్యోగులు ఇందుకు సహకరించారు. ప్రతిఫలంగా వచ్చిన డబ్బును అంతా పంచుకున్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ మోసంతో ఆ సంస్థ కోట్లలో నష్టపోగా ఎట్టకేలకు విషయం బయటపడడంతో ఈ ఏడాది జనవరిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించింది. ఆ సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న 22 మందిపై కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు జరపాలంటే అసలు నేరం అమెరికాలో జరిగింది, అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేసే పరిస్థితి లేదు. ఇక గూగుల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం గూగుల్ ఆ సంస్థకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చింది. దీని ద్వారా వచ్చే ప్రకటనలు గూగుల్ ఆన్లైన్లో చూపిస్తుంది. ఇందుకోసం ప్రకటనదారుల నుంచి హైదరాబాద్ సంస్థ, ఆ సంస్థ నుంచి గూగుల్ రుసుము వసూలు చేస్తుంటాయి. అయితే హైదరాబాద్ సంస్థలోని చొరబడిన సైబర్ నేరగాళ్లు యూజర్ ఐడి పాస్వర్డ్ తస్కరించారు. గూగుల్లో నకిలీ ప్రకటనలు ఇచ్చారు. ప్రకటనలకైన ఖర్చు 12 కోట్లు చెల్లించాలంటూ హైదరాబాద్ సంస్థకు లేఖ రాయడంతో కంగుతిన్న సంస్థ ప్రతినిధులు సైబర్ పోలీసులను ఆశ్రయించారట. ఇట్లా జరుగుతుంది, మొత్తం మోసమే. ఇక ఫలితం ఇచ్చిన నమూనా సీట్ల కేటాయింపు. అయితే వెబ్ ఆప్షన్లు మార్చుకున్న 47% మంది విద్యార్థులు 18న ఎఫ్సెట్ తొలి విడత సీట్లు కేటాయిస్తారట. చిన్నారులకు ఉదయం పాలు ఉప్మా ఇస్తారంట. అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. సిరియాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధ్యక్ష కార్యాలయాల సమీపంలో బాంబుల వర్షం. ఇప్పటిదాకా 250 మంది మృతి చెందిరట సిరియాలో. అయితే యెమెన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకుంటలేరంట. అవును, మేము వాళ్ళకి 8 కోట్ల రూపాయలకి మేము ఒప్పుకోము, చావుకు చావే పరిష్కారం కావాలని చెప్తా ఉన్నారట. ఇక మరి ఏమవుతుందో. ఇక హలో టేకాఫ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటామని గలాటా చేస్తున్నారు సార్. కాక్పిట్లోకి చొరబడేందుకు 2 మహిళల యత్నం దించేసిరట. కాక్పిట్లోకి పోతున్నారట. శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించండి. రష్యాతో వ్యాపారం చేస్తే 100% టారిఫ్ వేస్తాం. ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్. ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక. నిమిషను క్షమించబోం.
నిమిషప్రియను క్షమించే ప్రసక్తి లేదని తలాల్ అబ్బో మహదీ కుటుంబం తేల్చి చెప్పింది. తనకు కావాల్సింది ప్రతీకార న్యాయమే తప్ప బ్లడ్ మనీ కాదని స్పష్టం చేసింది. నిమిషను బతికించుకునేందుకు బ్లడ్ మనీ కింద ఆమెకు కుటుంబం 8.6 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంట. 8,60,00,000 రూపాయలు ఇస్తాను కానీ ఒప్పుకుంటలేరట. ఇప్పుడు ఇక 566 టీఎంసీలు ఎంపీపీలు తర్వాత జెడ్పీటీసీలు 5,773 ఎంపీటీసీ స్థానాలు 31 జెడ్పీలు తేలిన లెక్క ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల నుంచి మేడ్చల్ జిల్లా అవుట్. ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్ జెడ్పీసీఓలు డిపిఓలకు ఆదేశాలు జారీ చేసిందట. మొత్తం 566 ఎంపీపీలు ఉన్నాయి. 42% అయితే ఇలా మనకి ఎంత రావాలి. తర్వాత జెడ్పీటీసీలు కూడా సేమ్ ఉంటాయి. అందులో 42% అంటే దాదాపుగా బోర్డు 566 237 ఎంపీపీలు జెడ్పీటీసీలు 237. ఇందులో 13 జెడ్పీ చైర్మన్లు 13 జెడ్పీ చైర్మన్లు బీసీలు కావాలి. సర్పంచ్లు ఎన్ని ఉన్నాయి? 12,000 చిల్లర ఉంటాయి. అది ఉన్నాయి ఇక్కడ ఉందిగా. లక్ష 12,000 అవి వార్డు మెంబర్లు 12,778 12,778 పంచాయతీలు అవి సర్పంచ్లు కింది వార్డు మెంబర్లు. ఇందులో మనకు రావాల్సిన 5,366 సర్పంచులు 5,366 సర్పంచులు బీసీలకు రావాలి. వార్డు మెంబర్లు వచ్చేసి ఎంత? 1,12,000 చిల్లర 1,12,694. నలభై 47,331 ఇవి మనకు రావాల్సినవి. ఇప్పుడు ఏంటంటే 42% రిజర్వేషన్ వరకు బీసీలకు దక్కాల్సిన ఎంత అంటే ఇంకో ఇవి 566 ఎంపీపీలు జెడ్పీటీసీలో 237 మంది బీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కావాలి. ఇక 31 జెడ్పీ చైర్మన్లలో 13 జెడ్పీ చైర్మన్లు బీసీలే కావాలి. 13 జిల్లాలకు. ఇక 5,366 సర్పంచులు మన వాళ్ళు రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడితే ఎంత రావాలా? బీసీలకు 42% బీసీ వాటా. ఇక్కడ వార్డు మెంబర్లో 47,331 వార్డు మెంబర్లు బీసీలు కావాలి. ఇది లెక్క. మరి ఈ లెక్క ప్రకారం దక్కితేనే లెక్క, లేదు మళ్ళీ మోసం చేస్తామంటే మీ ఇష్టం. ఇది కేవలం రిజర్వేషన్లోనే కావాలి. రిజర్వేషన్లోనే ఓపెన్లో అలాగొస్తాయి. అది వేరే ఉంటుంది. ఓపెన్లో అలాగొస్తాయి. అది వేరు. ఓపెన్లో వచ్చేటి వేరే. రిజర్వేషన్లో కాగా ఇంకా మళ్ళీ ఓపెన్లో రావాలి. ఇవి రావాల్సినటువంటి ఇవి జెడ్పీటీసీలకు సంబంధించినటువంటిది. ఇక కృష్ణా గోదావరి జలాలపై కమిటీ వారంలో అధికారులు నిపుణులతో ఏర్పాటు. జలశక్తి శాఖ సమక్షంలో తెలంగాణ ఏపీ సీఎంల నిర్ణయం. శ్రీశైలం ప్రాజెక్ట్ రిపేర్లకు ఏపీ ఓకే. కృష్ణాలో అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీల యంత్రాలు. తెలంగాణలో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ణా బోర్డు ఆఫీసుల ఏర్పాటు. తెలంగాణ డిమాండ్లకు ఏపీ అంగీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్లపై ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడి. రాష్ట్ర హక్కుల కోసం లడాయికైనా సిద్ధమని ప్రకటన. ఇరు రాష్ట్రాలు గొడవ పడాలని కొందరు చూస్తున్నారని విమర్శ. ఇక 3 కొత్త అపాచీలు వచ్చేస్తున్నాయి. వచ్చే వారం మన రక్షణ రంగంలో అపాచీ H-64E హెలికాప్టర్లు
చేరనున్నాయి. తొలి విడతలో భాగంగా 3ంటిని ఈ నెల 21న అమెరికా పంపనుంది. ఇక వీటిని భారత్ పాకిస్తాన్ బార్డర్లో మోహరించనున్నట్లు మన ఆర్మీ అధికారులు చెప్పారు. కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం, వాళ్ళని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం అని చెప్పి మంత్రి వివేక్. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్. మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్న మంత్రి దామోదర. సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు. ఈసారి 8 కొత్త బిల్లులు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. వీటిలో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ అండ్ జియో రిలిక్స్ బిల్లు, ఇక మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్లు, ఇవన్నీ ఉన్నాయంట. ఈసారి ఇప్పుడు 21 నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అట. రూపాయలు 50,000 లంచం తీసుకుంటూ దొరికిన కనకరత్నం. డివిజనల్ ఇంజనీరింగ్ ట్రాన్స్ఫర్ కోసం డబ్బుల డిమాండ్. ఏసీబీని ఆశ్రయించిన డిఈ. ఈ ఏడాది మార్చితోనే ముగిసిన ఈఎన్సీ పదవి కాలం ఏడాది పాటు పొడిగించిన ప్రభుత్వం. పొడిగిస్తే ఈయన ఈ పనులు మంచి ఆదా పనులుగా. వ్యవసాయ అభివృద్ధికి పిఎం ధన్ధాన్య కృషి యోజన అంట. ఏటా 24,000 కోట్ల రూపాయలతో 100 జిల్లాల్లో అమలు. దేశంలోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. రెన్యూవబుల్ ఎనర్జీలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అనుమతి అంట. గ్రీన్ ఎనర్జీలో 7,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కు ఎన్ఎల్సీ ఇండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐఎస్ఎస్ యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లాకు అభినందనలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. టీబీజీ కేసులో కవితకు చెక్కు. సంఘం ఇన్ఛార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్. ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు. 10 ఏళ్లుగా గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సింగరేణి కవిత అధికారాన్ని కట్ చేసిండు. కవితనిగా ఇక మెల్లగా మెడలు పట్టి బయటికి నెట్టేసుడు తప్ప ఇక మిగిలింది ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే కాంగ్రెస్తో జతగట్టి మంత్రి పదవి పొంది బీఆర్ఎస్ను అంతం చేయాలనేటువంటి కుట్రలో భాగస్వామిగా కవిత ఉన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో దాన్ని కవిత గౌరవ అధ్యక్షురాలు ఉండే కవితను తీసేసి కొప్పుల ఈశ్వర్ని అన్ని సంవత్సరాలు ఆమెనే ఉండే మొత్తం ఆమెనే గౌరవ అధ్యక్షురాలు. ఆర్టీసీకి ఈ కుటుంబంలో ముగ్గురు 3 పంచుకురు. ఆర్టీసీకి ఒకరు, సింగరేణి ఒకరు, పైకం వచ్చేటిదే వీళ్ళ బాగా వస్తుంది లెక్క. రైట్. ఇక కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్. మురళీధర్ కల్వకుంట్ల కవిత ఆల్మోస్ట్ ఆల్ ఒంటరి అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారితో టచ్లోకి పోయిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుందో, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిన అనివార్యంగా ఆమెని బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నా ఇక జాల్పో బిడ్డ అనే కాడికి వచ్చింది. వాస్తవమే. ఆమె లేఖను ఎందుకు లీక్ చేశారు అనుకున్నాం, ఇందుకోసమే లీక్ చేశారు. హార్ట్ స్టెంట్లు ప్రైవేట్లోనే ఎక్కువ. రాష్ట్రంలో ఏటా 51,000 ఆపరేషన్లు. అందులో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినవి 5-6 లోపే. కోట్లు ఖర్చు పెట్టి 7 సర్కార్ దవాఖానలో క్యాత్ ల్యాబ్ల ఏర్పాటు. అయినా పేదలకు అందని ట్రీట్మెంట్. రోజుల తరబడి వెయిటింగ్. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా పట్టించుకోకపోవడమే కారణం. తప్పని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న బాధితులు. మన సర్కార్ దవాఖానలు ఉన్నా పనిచేస్తలేవట చక్కగా. ప్రైవేట్ దవాఖానలో జర్రని వచ్చి అనగానే స్టంటు. లక్షలే స్టంటు. ఇక నెల రోజుల కూరగాయలు కూడా ఈఎంఐలోనే కొందాం. పెరిగిన కూరగాయల ధరలట. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒకటి చదవలేదా? మిస్ అయింది ఒకటి. కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్. మురళీధర్ రావు, హరిరామ్, నూనె శ్రీధర్పై మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు. ఎఫ్ఐఆర్లు, కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాయాలని నిర్ణయం. అవినీతి సొమ్ముతో ఇంజనీర్ల దందాలు, బినామీల కంపెనీల కాంట్రాక్టులు, విదేశాల్లో ఫ్యామిలీ ఫంక్షన్లు, అతిథులకు విమాన టికెట్లతో ఆహ్వానాలు, ప్రైమ్ ఏరియాలో కుటుంబ సభ్యుల పేరిట భూములు, ఇండ్లు. ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ. వీళ్ళ దగ్గరే ఇంతుంటే కేసీఆర్ కుటుంబం దగ్గర ఎంత ఉండాలి? ఇవి తెలిసిన ఆస్తులే, ఇంకా తెలియని ఆస్తులు ఎన్నో. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోరుగా. ప్రభుత్వ ఖజానా నుంచి కాంట్రాక్టర్కు, కాంట్రాక్టర్ నుంచి వీళ్ళకు. 1,000 కోట్ల రూపాయల ముగ్గురు దగ్గర 1,000 కాళేశ్వరం కడితే ఎవరి పంట పండిందో చూడు. ఎన్ని వందల మంది ఉండే. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం సహా కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమై 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈఎన్సీ ఇతర ముఖ్యమైన హోదాల్లో ఉంటూ కూడబెట్టిన అక్రమాస్తులు, అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టుబడుల వివరాలు సేకరిస్తున్నది. ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు సహా సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్లను అందించాలని ఏసీబీ డీజీకి లెటర్ రాయాలని ఈడీ నిర్ణయించింది. ఏసీబీ కేసు రికార్డుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్
రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపింది. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మాజీ ఈఎన్సీలు మురళీధర్రావు, బూకే హరిరామ్, నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. వీరిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేశారు. ఏసీబీ సోదాల్లో అత్యంత ఖరీదైన విల్లాలు, ప్లాట్లు, అత్యంత ప్రైమ్ లొకేషన్లో ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఒక్కొక్కరికి 100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కూరగాయల ధర పెరిగినాయంట. ఈ నెల కూరగాయలు కూడా ఈఎంఐలో పెడదామంటారట. నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక ఉంటేనే ఇకపై భవనాలకు అనుమతులు జారీ అంట. నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్తో పర్యావరణానికి హాని, చెరువులు నాలాల ఆక్రమణ అడ్డుకునేలా కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందంట. ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. జల వివాదాలపై కమిటీ, 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు. గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగింపు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం. 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు. ఇది తెలంగాణ సాధించిన విజయం. బనకచర్లను కడతామని ఏపీ చెప్పలేదు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు. తెలంగాణ హక్కులు ఏపీ కేసీఆర్ దారదత్తం. తప్పుల్ని సరిదిద్దే యత్నం చేస్తున్నామని చెప్పి సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాదు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం. టెక్నికల్ కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం. అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల, మళ్ళా బనకచెర్ల వచ్చింది. వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాం. తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడ్డు చెప్పను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల. వాటా అయిపోయాయి మీది. వాటా అయిపోయిన తర్వాత మళ్ళీ మిగులు జలాలన్న మిగులు జలాలు బనకచెర్ల ప్రస్తావనే లేదంటూ రేవంత్ అబద్ధాలు. ఆ ప్రాజెక్టు పైన కమిటీ అన్న ఏపీ మంత్రి. కమిటీ నిర్ణయాన్ని అంగీకరించడం తెలంగాణకు మరణ శాసనమే. బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఆ ముగ్గురి అక్రమ ఆస్తులు 1000 కోట్ల రూపాయల పైనేనంట. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ వచ్చింది. ఇక మురళీధర్ రావు, హరిరామ్ నాయక్, శ్రీధర్ కేసుల వివరాలను ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ రాసింది. ఇక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడి థాయిలాండ్ పెళ్లి, మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజరేసిందంట. మురళీధర్కు 2 వారాల రిమాండ్, జైలుకు తరలించిండ్రు చెంచల్గూడ జైలుకి. ఇక నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేం. దేశ రక్షణ సామర్థ్యాన్ని తక్షణం ఆధునీకరించాల్సి ఉంది. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్. హరీష్ రావు కార్యాలయం మాజీ సిబ్బంది మరోసారి అరెస్టు. రిమాండ్కి 2 తరలింపు, పరారులో మరో 3. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఫేక్ బిల్లులు పెట్టి తీసుకున్నారు. అది కూడా వదిలిపెట్టకపోతే మీ హయాంలో. పీఎం ధనధాన్య కృషి యోజన ఆమోదం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు. ఏడాదికి 20,000 కోట్ల కేటాయింపు. ఉత్పాదన, రుణ సౌకర్యం పెంపు. లక్ష్యం 1.7 కోట్ల రైతులకు ప్రయోజనం. రేపు రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్. బీహార్లో విడుదల చేయనున్న మోడీ. నేడు రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అన్నట్టు. ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద. ఇక దళారుల పిన్ కోడ్ అంట. ఇక స్టాప్లర్ పిన్ను రంగును బట్టే అక్కడ పనులు జరుగుతాయట. పైసలు. రవాణా కార్యాలయంలో అవినీతి కొత్త పుంతలు. అధికారులు ధరల ఎత్తుగడ. పిన్ కోడ్ అంటే పిన్ కొడితే ఈ కర్రకు ఇంత అనమాట. ఈ దీనిపైన ఉంటే ఇంత, ఈ పిన్ ఈ రకం ఎర్రది కొట్టినాం అనుకో, ఎర్రది కొడితే 5 లక్షలు, ఇక పచ్చది కొడితే 10 లక్షలు, అట్లా పెట్టుకున్నారట. అరే ఏంది ఇది జరావు, ఇది కీలకంగా 3వ పేజీ. ఈ కలర్ని బట్టి ఉంటుందట రేటు. పిన్నులట పిన్నులవి. స్టాప్లర్ పిన్ను రంగును బట్టే పనులు. రవాణా కార్యాలయాల్లో అవినీతి కొత్త పుంతలట. ఇది ఎంత విచిత్రంగా ఉంది. అధికారులు దళారుల ఎత్తుగడలు. ప్రతిరోజు ఉదయమే పిన్ను రంగుపై నిర్ణయం. రాష్ట్రంలో అవినీతిలో టాప్ 5లో రవాణా శాఖ. అవినీతిలో టాప్ 5లో పొన్నం ప్రభాకర్ గారు మీ శాఖ టాప్ 5 ఉందట అవినీతిలో. రవాణా శాఖలో అవినీతి దందాకు ఇప్పుడు స్టాప్లర్ పిన్ను కీలకంగా మారింది. దాన్నే కోడ్గా వాడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా పనులు చక్కబెడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఫిట్నెస్, వాహన బదిలీ తదితర సేవల కోసం వాహనదారుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే రోజులు నెలల తరబడి కార్డు కోసం వేచి చూడాల్సిందే. నిత్యం రవాణా శాఖ కార్యాలయాలకు 100ల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. నేరుగా వచ్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం ప్రజలు తప్పనిసరి పరిస్థితిలో దళారుల్ని ఆశ్రయిస్తుంటారు. దందా ఇక్కడే ప్రారంభమవుతుంది. డబ్బులు తీసుకునే దళారులు ఆ దరఖాస్తుపై స్టాప్లర్ పిన్నును కొడతారు. ఆ దరఖాస్తు ఎంత వేగంగా ముందు కదలాలనే దానిపై ఉండే ఆ పిన్ను నిర్ణయిస్తుందట. కథ. అవినీతి నిరోధక శాఖ చిక్కకుండా ఉండేందుకు రవాణా శాఖలో కొందరు అధికారులు దళారులు సరికొత్త ఆలోచనతో ఇలా స్టాప్లర్ పిన్ను కోడ్గా మార్చేసుకున్నారు. ఇదివరకు దరఖాస్తుపై పెన్సిల్తో కోడ్ రాసేవారు. కానీ ఇటీవల ఏసీబీ నిఘా పెరగడంతో రూటు మార్చారు. రంగురంగుల స్టాప్లర్ పిన్నులు ఉపయోగించి పనులు చక్కబెట్టుకుంటున్నారు. పని పూర్తయిన తర్వాత కలర్ పిన్ను తొలగించి సాధారణ పిన్ను కొట్టేస్తున్నారు. దళారులపై ఏ కలర్ స్టాప్లర్ పిన్ను వాడాలనేది దళారులు ఆ రోజే ఉదయమే నిర్ణయిస్తారట.
ఆ రంగున ఆ రోజు కౌంటర్లో ఉండే సిబ్బంది అధికారులకు చేరవేస్తారు. దరఖాస్తుపై ఉండే కలర్ పిన్ను ఆధారంగానే దరఖాస్తు ముందుకు వెళ్లడమో లేదా తిరస్కరించడమో జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్సు, రెన్యువల్, ఆర్సీ, వాహనం బదిలీ, ఫిట్నెస్ సర్టిఫికేట్, పని ఏదైనా అడిగినంత ఇవ్వాల్సిందే. లేదు కాదని నేరుగా దరఖాస్తు చేసుకుని అధికారుల వద్దకు వెళ్తే కొర్రీలు పెడుతూ దరఖాస్తుదారుని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇలా కౌంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం ఎందుకని వినియోగదారులు దళారులను ఆశ్రయిస్తా ఉన్నారట. ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయిస్తున్న దళారులు తమ వాటా తాము తీసుకొని మిగతా మొత్తాన్ని అధికారులకు సిబ్బంది పంచుతుంటారు. కాగా ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ విభాగాల్లో రవాణా శాఖ టాప్ 5లో ఉన్నట్టుగా ఏసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. డబ్బులు చేతులు మారేది ఇలా. ఇగో రవాణా శాఖ కార్యాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పని జరుగుతుంది. ఆ తర్వాత టీం లీడర్గా వ్యవహరించే ఒక దళారి మిగతా దళారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. అధికారుల వాటాలంటూ కవర్లో భద్రపరుస్తాడు. కార్యాలయంలో కాకుండా అధికారుల ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో ఎక్కడో ఒక పాయింట్లో ఈ మొత్తాన్ని వారికి అందజేస్తుంటారు. రోజు ఒకే పాయింట్లో కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం ఒక్కో రోజు ఒక్కో పాయింట్ నుంచి ఇలా డబ్బులు చేతులు మారుతుంటారట. ఇది మన తాన సేమ్ పాయింట్ అయితే పట్టుకుంటారని అట్లా చేస్తారట. ఏమి మోసం ఇది, ఇంత దరిద్రమా. పిన్ కోడ్ అట అది. ఇవ్వను ఉపాయం వాందేశుడు. బనకచర్ల కీలక నిర్ణయాలు తీసుకోలేదు. బనకచర్ల ముచ్చటే లేదు, కీలక నిర్ణయాలు తీసుకోలేదు. అస్థినలో రేవంత్ బాబు సుదీర్ఘ భేటీ. గోదావరి కృష్ణా నీటి వివాదాలపై నామమాత్రం డిస్కషన్. జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వం. గోదావరి కృష్ణా వివాదాలపై చర్చ. టెలిమెట్రీ పరికరాలకు అంగీకారం. శ్రీశైలం ప్రాజెక్టులో ఏర్పడిన డ్యామేజ్ మరమ్మతులకు ఏపీ ఓకే. ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా బోర్డు నిర్వహణ. గోదావరి బోర్డు కార్యకలాపాలు తెలంగాణ నుంచే. భేటీ తర్వాత సీఎం రేవంత్ మీడియా సమావేశం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని వెల్లడి. మరి ఏం జరిగిందో ఇక్కడ పోల్ పెట్టినాం కదా, పోల్లో జనం ఏమంటారు? బనకచర్ల అంశంపై ఎవరి మాట నిజం? రేవంత్ రెడ్డి మాట నిజమని 74% మంది అభిప్రాయపడతా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మరో కొత్త పథకం పిఎం ధాన్య కృషి యోజన అంట. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యం అంట. పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీకి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. శుభాంశు శుక్లను అభినందిస్తూ తీర్మానం చేశారు. 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. రష్యాతో వ్యాపారాలు మానుకోండి. భారత్, చైనా, బ్రెజిల్లకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ హెచ్చరిక. వైఖరి మార్చుకోకపోతే ఆయా దేశాలపై 100% సుంకాలు విధిస్తామని వార్నింగ్ అట. ఇందో పెద్ద బాధ అయిపోయింది. డ్రగ్స్ మాఫియాపై ఈగల్ రైడ్ అంట. మల్నాడు డ్రగ్స్ కేసులో పోలీసు అధికారుల పిల్లలు. ఎస్పీ వేణుగోపాలరావు కొడుకు రాహుల్ తేజ అరెస్టు. పోలీసుల అదుపులో డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్. కఠినంగా వ్యవహరిస్తున్న ఈగల్ టీం. ఈ కేసులో ప్రముఖ వ్యక్తుల పాత్ర బయటపడే అవకాశం. మంచి ఎవరైనా వదులుతలేరంట. కాళేశ్వరంలో మరో అవినీతి రావు. 500 కోట్ల ఆస్తులు పోగేసుకున్న మురళీధర్ రావు. కొడుకు వ్యాపారంలోకి అవినీతి సొమ్ము తరలింపు. తనయుడు అభిషేక్ కోసం ఏసీబీ వేట. గతంలో ఇంజనీర్లు నూనె శ్రీధర్, హరిరామ్ అరెస్ట్ చేసిన ఏసీబీ. మరో 61 మంది ఇంజనీర్లపై ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ సిద్ధం. రాబోయే కాలంలో కాళేశ్వరం కేసులో మరిన్ని సంచలన విషయాలు వస్తాయట. ఇక ఇజ్రాయెల్ క్యాన్సర్ కణితి లాంటిది. ఆ దేశం చేసే నేరాల్లో అమెరికా భాగస్వామి. అమెరికా ఇజ్రాయెల్తో చాలా గొప్ప పోరాటం చేశాం. మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంటుండు. స్థానిక సంస్థల లెక్క తేల్చిన సర్కార్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఖరారు. 31 జెడ్పీ, 566 ఎంపీపీ. జెడ్పీటీసీలు 5,773 ఎంపీటీసీ స్థానాల గుర్తింపు. 12,778 గ్రామ పంచాయతీలు. 1.12 లక్షల వార్డులు ఉన్నట్టుగా ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని బట్టి రిజర్వేషన్లు 42% దక్కాలే. దాని ప్రకారం ముందుకు పోవాలి అంతే. అపాచీ హెలికాప్టర్లు వచ్చేస్తున్నాయి. అమెరికా నుంచి 3 హెలికాప్టర్ల డెలివరీ. జూలై 21న మన దేశానికి చేరిక. దాడులకు గూఢచార్యానికి 2 విధాలుగా వినియోగం అట. ఇండియన్ ఆర్మీకి మరింత బూస్ట్. కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించండి. లడక్ ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేర్చండి. గత 5 ఏళ్లుగా కాశ్మీర్ ప్రజలు రాష్ట్ర హోదా కోసం అడుగుతున్నారు. వారి విన్నపాన్ని కేంద్రం పరిశీలించాలి. ప్రధాని మోడీకి రాహుల్ బహిరంగ లేఖ. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. అందుకే రిజర్వేషన్ల పెంపునకు మతన్ రంగు. కర్ణాటకలో బీజేపీ చేసినట్టే చేస్తున్నా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతలకు అనువనువు కుల దురహంకారం అని చెప్పేసి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక మృత్యు కుహారాలు. గురుకులాల్లో 48 గంటల్లో 7 విద్యార్థులు మృతి. వివిధ కారణాలతో 4 ఆత్మహత్య. గుండెపోటు, జ్వరంతో 2 మృతి. జారిపడి ప్రాణాలు కోల్పోయిన మరో విద్యార్థి. భయాందోళనలో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోవాలని డిమాండ్. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైందని చెప్పి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి వాటిని. పాపం పిల్లలు. గిరిజన గ్రామాల శాశ్వత అభివృద్ధి. ఇవేనట అపాచీ హెలికాప్టర్ ఉన్నాయట. ఇక
నేటి మాట. బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న క్యూ న్యూస్ ఎండిన రక్తపు మరకలతో దర్శనమిస్తుంది. నిత్యం పేద ప్రజలు సమస్యలతో సాయం కోసం వచ్చే సామాన్యులతో ఎప్పుడు రద్దీగా ఉండే దేవాలయం మొన్న అగ్రకుల అహంకారానికి ధ్వంసమైన ఫర్నిచర్లు చెల్లా చెదురుగా పడిన దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. కష్టాలు చెప్పుకునే బాధితుల కన్నీళ్లు తుడిచే చేతికి గాయమైంది. ఉద్యమ నేతను పరామర్శించేందుకు తండోపతండాలుగా వచ్చే జనాన్ని కట్టడి చేయడం కత్తి మీద సామే అవుతుంది. ఆషాఢ మాసంలో బోనాలు కళ్ళు సాకులతో అమ్మవారికి నైవేద్యాలు, అగ్రకులాల ఆడబిడ్డల రక్త తిలకం దిద్దిన ఆనవాలు బీసీ ఉద్యమానికి దీవెనార్తులు. అక్క నిప్పురవ్వై మండుతా అంటే ఏమో అనుకున్నాం. బీసీ ఉద్యమానికి నిప్పు రాజేసి బీసీల ఐక్యతను చాటి చెప్పేలా చేసింది. రేపటి బీసీల రాజకీయ పార్టీకి రక్త పూజ జరిగింది. రాజ్యాధికారం వైపు వెళ్తున్న బీసీలకు ఇక మేలే జరుగుతుంది అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసింది. శుభం జరుగుగా. వాస్తవానికి అంత రక్తసిక్తమైన పరిస్థితి కూడా జరిగింది. అటాకులు జరిగినా కూడా బీభత్సం అంటే బీభత్సం, చాలా భయానక వాతావరణం సృష్టించారు. చాలా మంది ప్రజలు కూడా కలవడానికి వస్తూ ఉన్నారు. నిన్న ఈ చాలా మంది ఈ పెన్ టీం వాళ్ళు, ప్రొఫెషనల్స్, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ప్రజలు వచ్చారు చాలా మంది, రకరకాల అన్ని సంఘాల నుంచి వచ్చేస్తున్నారు. అందరూ వచ్చి నాయకులు వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతా ఉన్నారు. మా పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ పోతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా చాలామంది మళ్ళా మీరు కూడా ఒకసారి దాడులకు పాల్పడితేనే ఇలా చక్కగా అవుతుందని ఎక్స్క్యూజ్ మీ, మా ఉద్దేశం మాది దాడుల సంస్కృతి కానే కాదు, మాది సామరస్య సంస్కృతి. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలనుకుంటున్నాం. దాడులు చేయాలనుకుంటే ఉండకుండా, అంటే చేయాలనుకుంటే చేసే అవకాశం కూడా ఉంది కానీ చేయం. అటువంటిది అది కాదు. కొలువుల పండుగ ద్వితీయార్థంలో దేశంలో 2.16 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు. సింధుకు మళ్ళీ నిరాశ. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిన భారత్ స్టార్. ఈ నిమిషానికి క్షమించలేం. తన సోదరుడిని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించేది లేదని అబ్దుల్ ఫతాహ్ మొహతీ తేల్చెప్పారట. రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం, రష్యాతో వ్యాపారం చేస్తే తీవ్ర ఆర్థిక ఆంక్షలు తప్పవని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే భారత్, బ్రెజిల్, చైనాను హెచ్చరించారు. రైతు సంక్షేమానికి ధన్ ధాన్య పథకం తీసుకొచ్చి వచ్చే నెలలో మోడీ చైనా పర్యటన ఉంటుందట. ఇక స్థానిక స్థానాలు ఖరారు అయినాయి. రాష్ట్రంలో జెడ్పీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు సంఖ్య వెల్లడి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2019 ఎన్నికలతో పోల్చితే తగ్గిన స్థానాలు. గట్టిగా ముచ్చటే లేదు. బనకచర్లను ఏపీ ప్రస్తావించలేదు, మేము ఆపమనలేదు. ఢిల్లీలో జలశక్తి మంత్రి వద్ద భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మరి అది ఎజెండాలో పెట్టినని చెప్తిరి, మేము పూణే పోమంటిరి, మళ్ళా ఏం జరిగింది? ఇది 10th ప్రశ్నపత్రంపై కసరత్తు చేస్తా ఉన్నారంటే నిధులు రాహుల్కు, నీళ్లు చంద్రబాబుకు అని చెప్పి కేటీఆర్ ఒక మాట. అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు ఉండంట. రంగంలో దిగిన ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు. తెలంగాణలో పెద్ద స్థాయి ఒత్తిడితో కేసును తొక్కిపెట్టేందుకు యత్నం. నత్తనడకన కేసును దర్యాప్తు, సెటిల్మెంట్ వ్యవహారాలే హత్య కారణమట. ఇప్పుడు మన కేసులో కూడా ఒక ఆయన ఎంటర్ అయ్యి వాళ్ళని ఎట్లా రక్షించాలనే పనిలో ఉన్నాడట. దానికి ఈ గోవిందరెడ్డి దుకాణం తెరిచిండు, సహకరించి చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాసి పెట్టుకోర్రి, వదిలిపెట్టే ప్రసక్తి లేదు వీళ్ళని. జల వివాదాలపై సాంకేతిక కమిటీ, కేంద్ర జలశక్తి శాఖ ప్రకటన. తప్పుడు కేసులకు భయపడం, మేము ఎప్పుడు ప్రజాపక్షం అని చెప్పి జగన్ అంటుండు. ఉరి వేస్తారా, ఊపిరి ఇస్తారా? ఏమైనా మరణ శిక్షకు సంబంధించినటువంటి వార్త. ఇక తాళాలే తీయలేదు, ఫీజులు మెక్కేస్తారట. ఇక ప్రైవేటు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ఉన్నత విద్యామండలి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు. పుస్తకాల లెక్కల్లోనే విద్యార్థులు వారిదంతా వేరే తూతు మంత్రంగా పరీక్షలు, పాస్ సర్టిఫికేట్లు. వాయుగండం అంట బిందు సేద్యం కాకుండా బిందెలతో వస్తున్నాడు నీళ్లు. గాలుల తీవ్రతతోనే వానలకు ఆటంకం. వానలు అటే పోయినాయి, ఇవాళ రేపు పడితే మరి ఏమవుతుంది? వస్తేరావు మరి. ఎట్లా బండి అంబులెన్స్ అట ఇక అక్కడ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల ఎయిర్ అంబులెన్స్ ఎటువైనా కాకప్పుడు అది అప్పు హెలికాప్టర్ అన్నాడు. మళ్ళా 1,86,112 కోట్ల అప్పులు తెచ్చినట్టు కూటమి సర్కార్. అప్పులు అయినా అమలు కానీ సూపర్ 6 హామీలు అమలు కాలేదట. ఇన్ని కోట్ల అప్పులు తెచ్చిన. హైదరాబాద్ అమరావతి కొత్త రైలు మార్గమట. పూర్తి కావస్తున్న భూసేకరణ ప్రక్రియ, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు. డిసెంబర్లో మొదలు 4 ఏళ్లలో పూర్తి. 2,300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. నమస్తే తెలంగాణ. అగో తెలంగాణ తన్ని తరుముతుంది చూడు, దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముదాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేద్దామని ప్రజాకవి కాళోజీ చెప్పిన సూక్తులు పెట్టేసి నాటి కథే వీళ్ళని మళ్ళా తెర మీద తెచ్చింది.
వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకోరు. బాబుతో మిలాఖాత్ బనకచర్లపై దస్కతట. అసలు బనకచర్ల అంశం ఇవాళ ఎజెండాలో లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. సమావేశపు చర్చనీయాంశాల్లో మొట్టమొదటి అంశంగా బనకచర్లే ఉన్నట్టు నిరూపించే ఎజెండా కాపీ అంటే బనకచర్ల అంశం ఉందిగా ఉన్నది కాదే. అబద్ధం. బనకచర్లపై చర్చ జరగలేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణకు రేవంత్ ద్రోహం చేస్తుందని చెప్పి నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త. ఎంత దగా ఎంత మోసం. తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు. అగ్గి మీద గుగ్గిలం అవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు, బగ్గుమంటూ మండుతున్న మేధావులు, రైతుల సంఘాలు, యువత, వర్సిటీ విద్యార్థులట. ఈ రగులుడేమో కానీ ఆడ నిజంగా బనకచెర్లకు గనక చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి మిలాఖీతాయి ఒప్పుకుంటే మట్టుకి ఇక చూసుకో ఎట్లుంటుందో కథ. అయితే ఇది నమస్తే తెలంగాణ రాస్తే వీళ్ళని నమ్మడేవాడు. ఎందుకంటే వీళ్ళు రాయలసీమను రతనాలసీమ చేస్తారు పోయిన వాళ్ళు. ఆయన చేపల కూర తినొచ్చి టీఎంసీలు గన్నెందుక మాకు వాటర్ తక్కువ కావాలని సంతకాలు పెట్టి 550 టీఎంసీలు వచ్చేది ఉంటే 299కి సంతకం పెట్టచ్చు కాక. అప్పుడు బనకచెర్ల కాదన్నందుకు జిఆర్ఎంబి సభ్య కార్యదర్శిపై వేటు. అలగేషన్ రంగస్వామి హోదా కుదింపట. బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం జరిగిందని చెప్పి హరీష్ రావు ఆరోపణ. నెల రోజుల్లోనే అన్ని పరిష్కరిస్తారట రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదుల విషయం. దాగుడు మూతలు దండాకోర్ బాబు రేవంత్ జీ హుజూర్. తెలంగాణ పారా హుషార్ అని చెప్పి ఏమేమో రాసుకొచ్చి పాడే నచ్చింది రాస్తుంది. తెలంగాణకు డేంజర్ బెల్స్. ఆందోళనకరంగా ఆర్థిక పరిస్థితి, చరిత్రలో చూడని డిప్లేషన్ అంట. డిప్లేషన్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి కేంద్ర గణాంకాల శాఖలో నివేదికలో కనిపిస్తున్నాయంట. ఉద్యోగుల భూమిపై 100 కోట్ల డీల్. కీలక మంత్రి తెరచాటు బేరమట. ఓ ప్రైవేట్ సంస్థ నిర్మాణ సంస్థతో డీల్ చకచక పనులు. అందుకే ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారుల తీరు. రికార్డులకు ఎక్కకున్న మంత్రి అండతో నేరుగా పనులు. బౌన్సర్లతో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి యత్నం. అనధికారిక లేఅవుట్తో మొదలైన ప్లాట్ల విక్రయం. ఉద్యోగ నేతలకు ఎన్ఓసి ఇవ్వని కలెక్టర్, ఆర్డీఓ. 50 లక్షలు ఇచ్చి 54 ఎకరాలకు చెరబట్టినట. ఇనాం భూములకు రియల్టర్ గాలం వేసినట్టు 40 ఎకరాల వక్ భూములను కబలించే కుట్ర. మా భూమి మాదే కదం తొక్కిన ఉద్యోగులు. బిగ్ భూ దందాపై ప్రత్యక్ష కార్యాచరణ. సర్వే నెంబర్ 36లో నిరసన. ప్రైవేట్కి ఇస్తే ఊరుకోబోన్న హెచ్చరిక. కలెక్టర్, ఆర్డీఓ, మంత్రి పొంగులేటితో జేఏసీ నాయకుల సమావేశం. రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలు. కొద్దిసేపు పనులు ఆపిన ప్రైవేట్ వ్యక్తులు తిరిగి సాయంత్రం జేసీబీలతో మళ్ళీ యథావిధంగా పనులు ప్రారంభం అయిపోయినాడు. గోపన్పల్లి కాడ నడుస్తుంది కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఆడ వంటవారు చేసి నిరసన చేస్తూ ఉన్నారు. ఇప్పటికి రాలిన మట్టిపూలు 519. అప్పులబాధతో రైతు ఆత్మహత్య. దిగుబడులు రాక మనస్తాపం అని చెప్పి ములుగు జిల్లా వార్త చూడవచ్చు. ఇక్కడ ఇందులో కొన్ని మరి ఇవేందో సాక్ష్యాలు పెట్టి చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజమో పరిశీలించాలి. ఒకవేళ అదే జరిగితే మాత్రం మరోసారి అగ్గిగుండం అవుతుంది తెలంగాణ రాష్ట్రం. మహిళను కోటీశ్వరం చేయి, హంతకులను చెయ్యి. మహిళను కోటీశ్వరం చెయ్యి, హంతకులను చెయ్యి. ఏందో ఆయన